శివ మంచి పైన నువ్వే వచ్చావు. అదిగో వాడే దొంగడు. నేనే వాడిని పట్టుకుందాం అనుకున్నాను, అంతలోపు నువ్వు వచ్చేసావు. లడ్డు సింగ్ సార్, అతను నిజమైన దొంగ కాదు. అది ఒక హాలో క్లోన్. అది ఒక ఇమేజ్ మాత్రమే. కావాలంటే మీరు దాన్ని టచ్ చేసి చూడండి. సార్, ఆ దొంగోడు మనల్ని పిచ్చోడు అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడు నా తడాక. ఇతను నిజమైన మనిషిలాగానే ఉన్నాడే. వద్దు. నీ కళ్ళని ఎవరు మోసం చేయలేరు. నన్ను అడ్డుకునే వాళ్ళు కూడా లేరు. నేనే హోలో క్లోన్ ని. ఫ్రెండ్స్, ఇది నిజమైన రేస్. జాగ్రత్తగా ఉండండి. సూపర్ మార్కెట్ లో కూడా ఇలాగే లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండింది. కానీ ఎందుకు? శివ, అటు చూడు, ఫ్రిడ్జ్ విరిగిపోయింది. హాలో క్లోన్ ని వీళ్ళు చూసుకుంటారు, కానీ వేదాస్ కి నా అవసరం ఉంది. ఏంటిది? మనం బ్రిడ్జ్ విరిగిపోవడం చూసాం కదా, కానీ ఇక్కడ అన్ని బానే ఉన్నాయి. ఇదేం మ్యాజిక్? ఇది మ్యాజికల్ కాదు. హాలో క్లోన్ మనల్ని డైవర్ట్ చేయడానికి బ్రిడ్జ్ పడిపోతున్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశారు. ఇది ఒక ఇల్యూషన్. పదండి, బ్యాంక్ కి వెళ్దాం. ఒకవేళ పోలీస్ అతన్ని అడ్డుకొని ఉండుంటారు. హోలో క్లోన్ మన హ్యాండ్ కప్ తోనే మనల్ని అరెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. శివ, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చేసాయి. సూపర్ మార్కెట్ లో హాలో క్లోన్ ఉన్నప్పుడు లైట్స్ ఆన్ ఆఫ్ అయ్యింది. ఇల్యూషన్ అప్పుడు కూడా లైట్స్ ఆన్ ఆఫ్ అయ్యింది. నేనేమనుకుంటున్నానంటే హాలో క్లోన్ ఎలక్ట్రిసిటీ సాయంతో హాలోగ్రామ్ ఇంకా ఇల్యూషన్స్ ని తయారు చేస్తున్నాడని. కంప్యూటర్, ఇప్పుడు హాలో క్లోన్ ఎక్కడున్నారు? అతను ఎలక్ట్రిసిటీ హెల్ప్ తో అతను క్లోన్ తయారు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు అతను ఒక పవర్ హౌస్ లో దాక్కునున్నారు. ఫ్రెండ్స్, మనం వెంటనే ఇప్పుడే పవర్ హౌస్ కి వెళ్ళాలి. ఆగండి, మనం ఏదైనా ప్లాన్ చేసే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే హాలో క్లోన్ మనకి ఏదైనా ఇల్యూషన్ ని చూపించి డైవర్ట్ చేస్తారు.